హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే పల్లీను నువ్వుల లడ్డు అండి. ఎందుకంటే ఈ పల్లి నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిది. మన బాడీలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది బాగా. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు అయ్యున్నా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్ పల్లి తీసుకున్నాను, ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను, అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చి వాటికంటే వాతం చేస్తుంది, అందుకనేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లారిపోయే వరకు పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ పల్లీది పై తొక్కు పోయేటట్టు, ఈ పొట్టంతా పోయేటట్టు ఇదిగోండి ఇట్లా చేసుకోవాలి. కొంచెం అక్కడక్కడ పొట్టున్న ఏం ప్రాబ్లం ఉండదండి. పొట్టంతా పోయే వరకు ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బెల్లం తీసుకోవాలి. బెల్లం ఏంటంటే ఈ క్వాంటిటీకి సరిపడా బెల్లం తీసుకోవచ్చు. నేనైతే ఒక పీసే తీసుకున్నాను. నాకు ఒక పీస్ అంటే ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని ఇట్లాగే ఒక కవర్లో పెట్టుకొని ఇలాగా స్మాష్ చేసుకున్నానండి. ఆ కవర్లోనే పెట్టుకున్నాను, కొంచెం బయట పడకుండా. ఒక పేపర్లో కాకుండా ఇలా కవర్లోనే స్మాష్ చేసుకున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీ జార్లో ఈ నువ్వుల్ని పోసుకోవాలి. ఈ నువ్వులు ఒకసారి ఏంటంటే కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత ఈ నువ్వుల్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత సగం ఆల్మోస్ట్ మెత్తగా అయిపోతుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ప్లస్ మనం స్మాష్ చేసుకున్న బెల్లం ఉంది కదా, బెల్లం కూడా దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బెల్లము పల్లి అనేది చాలా హెల్త్కి మంచిది, బ్లడ్ బాగా వృద్ధి చెందుతుంది. నువ్వులు అనేవి ఏంటంటే మనకి మోకాళ్ళ నొప్పులు రోజుకి 2 లడ్డూలు అలా తింటే నువ్వులు అనేవి కూడా హెల్త్కి చాలా మంచిది. బెల్లము నువ్వులు పల్లీలు చాలా చాలా కాంబినేషన్ బాగుంటుంది. ఈ లడ్డూలు రోజుకి 2 తిన్నా పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా బాగుంటుంది. పెద్దోళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, చిన్నపిల్లలకి ఏంటంటే బ్లడ్ బాగా వృద్ధి చెందుతుందండి. అట్లాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా మొత్తం 3 వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు చూసిన తర్వాత చల్లగా అయిన తర్వాత మనం దీన్ని లడ్డు చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా లడ్డు చేసుకుంటే సరే ఎంత బాగుందో. ఇలా లడ్డు చేసుకొని రోజుకి ఒక లడ్డు కానీ 2 లడ్డూలు కానీ తింటే హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. ఇట్లాగా మీరు కూడా ట్రై చేయండి. చూసారా, కంపల్సరీ ఎట్లా లేదన్నా 1 వీక్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి లడ్డు. ఈ విధంగా లడ్డు చేసుకున్న తర్వాత చూసారా, ఇదిగోండి చాలా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూసారా, ఇలా లడ్డు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా మంచిది, స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. పెద్దవాళ్ళకి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అలాగా వచ్చినా కూడా తగ్గుతాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.